Hey there, subscribe to my channel and also press this bell icon. లైన్ స్టార్ట్ చేసింది సార్ ఇంటి దగ్గర ఆ లైన్ స్టార్ట్ చేసింది ఇవన్నీ కొట్టేసారు పర్మిషన్ తీసుకున్నా ప్రభుత్వం ఏమో చెట్లు పెంచుకోవాలా ఇది పెంచుకోవాలి ఇది దీనిలో వస్తుంది అక్కడొక పోలు అక్కడొక పోలు ఇక్కడ పోల్ తీరా అక్కడ వెంచర్ ఉంది కానీ అది 31 మీటర్ వస్తుంది సార్ సెంటర్ కు ఇప్పుడు వెంచర్ ఏది పక్కది వెంచర్ లేదు. Subscribe to my channel and also press this bell icon. కనిపించేసి వెంచరే మొత్తం 3000 ఎకరాలు వెంచర్ 3600 అంటే ఎక్కడ వస్తలేదు. ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ 3 ఎకరాలు ఉంది 3 ఎకరాలు అమ్మారు కదా ఇక్కడ కట్టుకోలేరు వీళ్ళు అమ్మారు ఎవరైతే అమ్మారో అలా అలాగే పోతున్నాయి ఎవరైతే అమ్మారో ఇదొకరి భాగం అదొక భాగం మూడు భాగాలు ముగ్గురు పడి Hey there, subscribe to my channel and also press this bell icon. ఇప్పుడు వచ్చి నా భర్త పిల్లలు మాకు కట్నం కింద ఇది ఇస్తివి మేము ఆగమైపోయినాము వాళ్ళు ఏడమని నేను ఏం చేసుకోవాలి ఇక చెప్పింది పడ్డాక మాకు ఎట్లా న్యాయం చెయ్యి మా దాన్ని తమ్మొద్దు మాకు మా పిల్లలు ఒక పెద్ద పిల్లలు ఇంటుండు కానీ ఇద్దరు ఇంటలేరు ఊర్లోనేమో 10 గుంటల భూమి ఇచ్చింది 10 గుంటల భూమి ఇచ్చింది అంతవి మాకేం లేదు ఏముంది ఆధారం మేము చేసుకొని వచ్చేది ఇంత దుకాణం పెట్టుకున్నాం చిన్నది ఆ దుకాణం మీద మా పొట్టలు బతికేవి ఏదో ఆధారం చూపించుకుంటున్నాం ఇలా ఇది తెచ్చి ఇప్పుడు లేస్తే మేము ఎక్కడ పోదుము ఎక్కడ చేద్దాము చేసుకుని ఇంతకుముందు కింద బియ్యమని వచ్చేది పంట పండించుకుంటే ఇప్పుడు అట్లా కూడా లేకుండా అయింది మాకు ముగ్గురం ఆగమయ్యారు మా దాంట్లో మా మధ్యన మా దాంట్లో వేసి ఇప్పుడు మా బావలేదు బబ్రజోన్ అని చెప్తున్నాడు ఆయన మా కేసు ఆయనతో పోయింది ఇప్పుడు అది మొత్తమే ఇద్దరు కూడా అయింది మాకు Subscribe to my channel and also press this bell icon. ఎంత ఇక్కడ ఉన్నది ఎంత మీకు మాకు 30 గుంటలు ఉంది సార్ నాకు పేరు మీద ముగ్గురు పిల్లలకు 10 గుంటలు ఇచ్చి పెళ్లి చేసిన 10 గుంటలు ఇచ్చి చేసిన ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఇది ఆశ చూసుకొని ఉంటే ఉండని రేపటి నాడు ఏమైనా అవుతుందేమో ఈ బటర్ఫ్లై సిటీ ప్లాట్లు వచ్చినాయి కదా అవి రేపటి నాడు మా పిల్లలకి అయితే వాళ్ళు అట్లే ఆశ కొంటే అట్లే పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు మాకు అక్కడ లేకుండా అయింది మాకు ఇక్కడ లేకుండా అయింది వాళ్ళకేం పొలాలు ఎక్కువ లేవు ఇచ్చిన పిల్లలకు కూడా ఏదో ఇంత కష్టం చేసుకుని బతారు వాళ్ళు దీని మీద ఆశ పెట్టుకుని అందరం ఉన్నాం ఇది ఆగం అయిపోయింది అంతా నాలుగు గుంటలు మొన్న బటర్ఫ్లై వెంచర్ 15,000 గజమా ఇదేమో 90 రూపాయల గజమా 90 రూపాయలకి ఏమొస్తుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి 15,000 గజం ఒకవేళ వాడు వేసుకుంటేనేమో మాకు ఏదైతే మార్కెట్ రేట్ 18,000-20,000 ఉందో ఆ గజం కట్టి చేసుకోమని లేదంటేనే మా పొలాలకి మారమని ఏమొస్తుంది 90 ఎకరాలు ఉంటే పోతామా Subscribe to my channel and also press this bell icon. డిసప్పాయింట్ అయ్యి పిల్లల ఇంటికి వస్తే అల్లుల్ని వాళ్ళ పేరేం పేరమ్మా నా పేరు లావణ్య సార్ ఇంటి పేరు మొత్తం కంటికంటి లావణ్య అందరి పరిస్థితి అదే ఆ బాబుకు చూడు సార్ ఈ 10 ఎకరాలలో మొత్తం పనికి రాకుండానే ఎన్నో సార్లు నన్ను భయపెట్టించాను సార్ బటర్ఫ్లై అమ్మదాన్ని కొంచుకున్నాయి ఆ కొండకేసి మొత్తం 400 మీటర్లు 8 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు పనికి రాదన్న నాశనం మరి మాకు 2 ఎకరాలు ఇప్పుడు 1000 కింద నేనుండానని అంటున్నారు ఇప్పుడు అన్నదమ్ములకు ఇద్దరు అక్కజల్లకు అన్నదమ్ములకు నలుగురికి కొట్లాట పెట్టింది సార్ వాడు ఇగో కర్తాల్ మండల్ నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ బైకుల మీద తిరిగినావు బస్సులో తిరిగినావు కదా ఇక్కడ ఆడబిడ్డల పరిస్థితి లావణ్య గారు కంటతడి పెట్టిండ్రు Subscribe to my channel
And also press 30 this గుంటలు bell ఉంటే icon. ముగ్గురి ఆడపిల్లలకి ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఇవాళ చేసిన తర్వాత పక్కకే వెంచర్ ఉన్నది 15,000 రూపాయలకు అలా గజం ప్లాట్ పోతున్నది. అదే చూసిండ్రు పిల్లలు ఏదో వాళ్ళు 10 గుంటలు ప్లాట్ రూపంగా ఉంటాయి కదా అనుకుంటే ఇవాళ నువ్వు తీసుకొచ్చి కరెంటు పోల్ ఇక్కడ వెంచర్లు వదిలిపెట్టి పక్కకే వెంచర్లు ఉన్నాయి దాని పక్కకు వీళ్ళని భూములు ఇవ్వమంటే ఇయ్యనందుకు అలాయించి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు స్తంభాలు వేస్తున్నారు. అది కూడా ఎట్లున్నది అంటే ఆడోటి ఉన్నది ఇటోటి ఉన్నది ఇటోటి ఉన్నది అటోటి ఉన్నది. నీకు సోయమని ఉంటే నీ వాళ్ళని ఎవరైనా పంపించుకో ఇక్కడికి చూపించుకో. ఇక ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే కంటతడి పెట్టి ఏం చెప్తున్నదంటే నా పిల్లలను భర్తలు వద్దు, నీ భూమి వద్దు, నీ బిడ్డ వద్దు అని సంసారాలు తెగ్గొట్టేసే కాడికి పోతున్నావు. మంగళసూత్రాలు ఇచ్చుడేమో దేవుడు ఎరుగు కానీ ఉన్న మంగళసూత్రాలు మాత్రం ఊడబీక్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు నీ వాళ్ళని ఈయనది ఆడ ముంగట్టున్నది ఆయనను కూడా ఆ బటర్ఫ్లై రోడ్ శేషగిరిరావు ఆ శేషగిరిరావు అంటాడు ఆంధ్ర కంపెనీ. మీరందరూ ఆంధ్ర మీరు పార్ట్నర్షిప్లు ఉన్నాయి మీకు అందరికి. మరి ఇక్కడ నీ పార్ట్నర్షిప్ ఏమో మాకు ఎరకలేదు కానీ ఇగో తన భూమి అడిగితే ఇయ్యనందుకు ఇలా ఆ పోల్లన్నీ మొత్తం ఇల్లీగల్ గా ఒక డైరెక్షన్ లేకుండా ఏదంటే సక్కగా పోతే ఇక్కడ పోయేటి ఆడ 15,000 ఉంటుంది, నువ్వు ఇక్కడ 90 రూపాయలు ఇస్తారా? నాకు అర్థం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం చేస్తుందంతా ఇల్లీగల్. ఇగో మీరు గౌడ సంఘాలు కూడా అన్నలు మీరందరూ జర సుడురి రాండ్రి. మీ ఈదులు పోతున్నాయి, తాళ్లు పోతున్నాయి, చెట్లు బీకిరు. మరి ఎక్కడికెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకొని చెట్లు బీకినరో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా పున్నం ప్రభాకర్ బైసాబ్ ఏం చేస్తున్నావు చూడు. మరి గౌడ తల్లులు కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు, వాళ్ళు సంసారాలు నాశనం అవుతున్నాయని చెప్పి. వీళ్ళ కాంపెన్సేషన్ అసలు ఫస్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాపర్ గా జరగలేదు. ఇది లేదు కాంపెన్సేషన్ అన్నా నువ్వు న్యాయబద్ధంగా ఉన్నదా అంటే అది లేదు. దౌర్జన్యంగా దొంగ ఆర్డర్లతో వచ్చి వీళ్ళు వీళ్ళ పొలాలల్లా పండించుకునే పొలాలల్లా వచ్చి వీళ్ళు పవర్ పోల్ వేస్తున్నారు, ఇక్కడికి వేస్తున్నారు. ఇది వీళ్ళ సాగుకు వచ్చింది. ఇళ్లలో వెలుగులేమో దేవుడి కానీ ఇక్కడ వీళ్ళ బతుకులకు మాత్రం చీకటి చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు వెంటనే చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నా పిల్లలు నా ఇంటికి రాకుండా మొత్తం నాగా చేసిండు. నా కొడుకులు లేరు, నాకు 3 బిడ్డలు మొత్తం నాకు ఇంటికి రాకుండా నాకు గంజిపోయి కూడా చేసిండు పుణ్యాత్ముడు. విన్నావు కదా ఈ మాటలు. నువ్వు మా బొట్టోళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు బాగా మాట్లాడుతున్నట్టు ఇటు అనుకుంటున్నావు కదా. ఇగో ఇటువంటి బాధలు చూసి వాళ్ళ కన్నీళ్లు చూడలేక నీకేం తెలుసా తెలంగాణ నువ్వు ఉద్యమంలో ఉన్నోను కదా, నీకు తెలియదు. నువ్వు తెలంగాణ గురించి తిరిగినోని కాదు. తెలంగాణ కష్టాలు నీకు సోయలేదు. నీ ఊరికి బాటలు ఉన్న దగ్గరనే కడతాలనే గిట్లున్నది. 30 కిలోమీటర్ దూరం ఉంటది కావచ్చు ఇడికెళ్ళి ఆయన ఊరు. నీ ఊరిలో నీ దగ్గరనే ఈ పరిస్థితి, నీ జిల్లానే ఈ పరిస్థితున్నది. పులిబిడ్డ అని తొడలు కొట్టుకున్నాడు కాదు. ఇక్కడ నిజమైన పుల్లు కన్నా తల్లులో పరిస్థితి ఎట్లున్నదో చూడు నువ్వు ఒక్కసారి. నువ్వు ఎట్లాగూ పులిబిడ్డవు కాదు, మాకు ఎరికే అదంతా, నీ ముచ్చటంతా మాకు ఎరికే. కానీ ఇగో వీళ్ళ కన్నీళ్ళు మాత్రం ఊడ్చే ప్రయత్నం ఇక్కడ రాకుండా చేయాలంటే నువ్వు వీళ్ళ సమస్య పరిష్కారం చేయి. నీ కలెక్టర్ చెప్తాడు నేను ఆర్డర్ ఇయ్యలేదని చెప్పి. ఈడ వచ్చేమో వీళ్ళేమో స్తంభాలు వాస్తున్నారు. అసలు ఎవరి రాజ్యం ఇది? ఈడ మోడీ ఉన్నాడు. ఆడ పోయి ఢిల్లీలో పోయి నిన్ను అన్నావు కదా చూసుకుంటా మోడీ అని చెప్పి. ఈడొచ్చి చూసుకో. ఈడొచ్చి నీ వాళ్ళ భూములల్లా వాళ్ళు వచ్చి స్తంభాలు బాస్తున్నారు. ప్రైవేట్ కంపెనీ వచ్చి స్తంభాలు బాస్తున్నారు ఇక్కడ. అవి చూసుకో, సోయి ఉంటే అవి చూసుకో. నీ కరెంటు మంత్రి, పవర్ మంత్రి గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చూడుండ్రి, దీని కథ ఏందో చూడుండ్రి. మీ దగ్గరికి ఇవన్నీ వస్తాయి. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఆర్డర్ ఉన్నది మాకని వీళ్ళు చెప్తున్నారు. అరే బీఆర్ తో మాకేం పని మీరు ఒకటి తెచ్చుకోనని. మీరు కాలవడే పేపర్ మీద ఒకటి పెట్టిర్రు. దీనికి ఇది ఏమంటారు కదా, ఎక్కడ దిక్కు దివానా లేని పత్రం ఇది. దిక్కు దివానా లేని పత్రం ఇది. ఇగో ఈ పత్రాలు చూపించి వీళ్ళ భూముల మీద కబ్జాలు చేస్తా ఉన్నారు. ఈ కబ్జాలు బంద్ చేయండి. రియల్ ఎస్టేట్ మాఫియా ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడంటే రేవంత్ రెడ్డి రూపంలో ఉంటాడని చెప్పని అంతే కదా. ఓ రైతు బుద్ధి తెలిసినోడు కూడా ఉంటే ఇటువంటి పని చేస్తారా? మరి వెంచర్ ఓన్ దగ్గరికి చక్కగా రావాల్సిన వెంచర్ ఓన్ దగ్గరికి వెళ్ళి పోతలేదు. మీ భూములకి వెళ్ళి ఓడి ఇక్కడ ఇది ఎక్కడ అన్యాయం? మీరు వెంటనే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది రేపు భవిష్యత్తులో పోరాటానికి దారి తీస్తుంది అని మీకు చెప్పదలుచుకున్నాం. మేమున్నాము, మేము కొట్లాడతాం. మీరు కూడా గట్టిగా ఉండాలి. మీరందరూ గట్టిగా ఉంటే మేము కూడా అలా మాట్లాడేటట్టు ఉంటుంది. మా పిల్లల గురించి మేము గట్టిగా మా ప్రాణాలు పోయినా సరే దీన్ని మాత్రం పోరాడతాం. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, రైతుల హక్కులని, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. మనకి ఇట్లా దిగుతుంది.
Hey there. Subscribe to my channel and also press this bell icon. యాక్చువల్ అయితే అటు రావాలి. ఇప్పుడు ఈడొచ్చింది సార్. అయితే ఈ నెంబర్ రాదు, అది కూడా మాదే. ఆ నెంబర్ వేసుకోమని చెప్పినాం. అట్లా వస్తే అట్లా వేసుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది. మాకు ఈ తోటకు మా తోట ఉంది సార్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఆ టవర్ ఉంది కదా, ఎగ్జాక్ట్ మా ల్యాండ్ కు కరెక్ట్ 10 ఫీట్లు కూడా లేదు గ్యాప్. అంటే మన దాంట్లో వేసినట్టు ఆల్మోస్ట్ అది. మళ్ళీ ఇంకో టవర్ తెచ్చి ఈడేసారు. ఇది 743 సర్వే నెంబరు, దీంట్లో లేనే లేదు. ఇప్పుడు ఆ మిడిల్ ఉందా జామ తోట, అది మాదే 741 సర్వే నెంబర్. ఈ మామిడి చెట్టు ఉందా, అది 742 అది మాదే. అందులో టచ్ అవుతుంది, ఆ జామ తోట టచ్ చేస్తుండు, ఇది మొత్తం వస్తుండు. మళ్ళీ ఇక్కడ నుంచి బఫర్, ఇదంతా ఐదు దాకా బఫర్ వస్తుంది. 150 ఇండ్లు వేసుకోమని చెప్పి 2 రోజులు ఆపినాం. ఇండ్లు వేసుకో, ఇంట్లో వేసినా సరే అవతలకి వేసుకోమని చెప్పినాం. Hey there. Subscribe to my channel and also press this bell icon. 30 గుంటలది వాళ్ళది, మాది ఒకటే సార్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది మాది చేంజ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి లాస్ట్ వస్తుండే. అది చేయలేదు, ఆ పని చెప్పినాం మేము. ఆ రోజు చేయమని చేయలేదు. ఈ టవర్ ఇక్కడ జరిపిన అయిపోతుంది. ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ అది అసైన్ ల్యాండ్. అది అక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా చాలా ప్లేస్ ఉంది. అది అయితే అక్కడ బటర్ఫ్లై ల్యాండ్ ఉంది, ఆడికి బటర్ఫ్లై దగ్గర అవుతుందని చెప్పి, మన వెంచర్ దగ్గర అవుతుందని చెప్పి ఇటు జరిపేసి అది ఎక్కడనే వేయచ్చు ఆ టవర్. ఇక్కడ కింద కూడా ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ అవతల బట్టలు వీడి వరకు వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఎట్లుంటాయనంటే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. ఆ పోల్లేమో అక్కడి నుంచి చక్కగా ఇట్లా వచ్చేటి, అది అటుపోయింది జిగ్జాగ్ గా. ఇగో ఇప్పుడు రైతులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ భూమికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చింది, అది స్ట్రైట్ పోయి అక్కడి నుంచి పోయి అటు పోవాల్సింది పోయి. ఇక్కడ వెంచర్లు ఉన్నాయి దాని పక్కకు అని చెప్పి, వెంచర్లకు నష్టం కాకుండా చూస్తుంది అని చెప్పి, వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి రైతులను ఇగో పొలాలు వేస్తున్నారు, అన్నం తింటున్నారు కదా ప్రభుత్వం వాళ్ళంతా, మీ ముఖ్యమంత్రి మీరంతా. ఇగో దీంట్లోకి వచ్చి అన్యాయంగా దౌర్జన్యంగా ఇండ్లు వేస్తున్నారు. వాళ్ళు అడిగిరట గటు పక్కకన్నా కొద్దిగా పక్కకన్నా ఏంటి అని. ఆల్రెడీ వాళ్ళు జిగ్జాగ్ వస్తున్నారు. వీళ్ళ మీద కోపం ఏంటంటే, ఈ వెంచరోళ్లకు వీళ్ళ భూమి ఇవ్వలేదు కాబట్టే వాళ్ళకి ఆ కోపంతో వచ్చి నడి చేన్లల్లా వీళ్ళు తీసుకొచ్చి ఈ కరెంటు స్తంభాలు ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ నుంచి ఇటు వస్తుందా, అది గటు నుంచి గడిపోతుంది, అటు నుంచి ఇటు వస్తుంది, ఇటు నుంచి మళ్ళీ ఇటు పోతుంది అనే. ఏం డైరెక్షన్స్ ఇవి, ఏంది ఇదంతా? రేవంత్ రెడ్డి అది కూడా మీరే, అది కూడా చెప్పారు. ఇప్పుడు బఫర్ కిందకి వస్తే చుట్టుపక్కల పొలాలు కూడా అన్ని ఇబ్బంది పడతాయి, అవి కూడా చేసే పరిస్థితి లేదు ఇక్కడ. 3 పంటల పొలాలు ఇవి. ఇక్కడ వచ్చేటి 3 పంటలు అంటే ఇది చూడుర్రి, తెలంగాణలో చాలా రేర్ ఇట్లా 3 పంటలు అనేది. 2 పంటలు 1 పంటకే ఇబ్బంది ఉన్నది. ఇక్కడ 3 పంటలు వండే వాటిని మీరు చూడుర్రి, ఎంత అన్యాయంగా వీళ్ళని ముంచుతున్నారు అనేది చాలా క్లియర్ గా కనబడుతున్నది. దీన్ని మేము టేకప్ చేస్తాము, వదిలేది లేదు దీన్ని. వీళ్లకు ఇది ఏదున్నా ఒక శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్ అప్రోచ్ తో జరగాలి. ఏది జరిగినా గానీ అశాస్త్రీయంగా చేసి పైసలే పరమావధిగా పెట్టుకొని నింపుకుంటందుకు రియల్ ఎస్టేట్ ఉపకారం జరిగేటట్టుగా వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్లు వాళ్ళు చేసే దోపిడీకి మీరు చేయూతని ఇస్తున్నారని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నదని నీ సొంత జిల్లాలో నువ్వు పొద్దున్న లేచి ఇటుకెళ్ళి పోయేటువంటి బాటలో కర్తాల్ విలేజ్ లో ఇంత అన్యాయం జరుగుతున్నది. దీన్ని సరిదిద్దుకుంటావా, దిద్దుకో, లేదంటే ఇష్యూ అవుతుంది. నాకేమైతుందిలే అనుకుంటే ఇది జనం లోపల రేపు పొద్దుగాల మా ఓటర్లకు ఆయుధం అవుతుంది. కానీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఇది ఇక్కడితో ఆగదు. మీరు మాత్రం మీరు గట్టిగా ఉండండి. మేము కూడా ఇది మొత్తం సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాము. పొద్దున్నేస్తే ఆడబిడ్డలు ఇందిరమ్మ గవర్నమెంట్, ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములను డేగకన్ లెక్క వాళ్ళు ఢిల్లీలో వచ్చిరట. మాకేం సంబంధం, ఢిల్లీ అంటున్నట. మీరు పైన మీరు తీసుకొని ఉంటారు, పక్క ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అందరికి ముట్టి ఉంటాయి వాటాలు. ఎవరు వాటాలు వాళ్ళకి ముట్టినాయి కాబట్టినే జనం మీద పడి వాళ్ళకి అంటున్న భూములలో కూడా వచ్చి తీసుకొచ్చి మీరు వేసురు అనేది చాలా చాలా దుర్మార్గమైన పని. తెలంగాణ సమాజమా చూడండి, వీళ్ళు ఎంత మోసం, ఎంత అన్యాయం, ఎంత దగ. చిన్న రైతులను, పేద రైతులను వీళ్ళు ఎట్లా బలి చేస్తున్నారు, ఎట్లా మోసం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా ముంచుతున్నారు అని చెప్పని చాలా క్లియర్ గా ఇక్కడ అర్థమవుతున్నది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేసినా అది రేవంత్ రెడ్డికి వస్తుంది కాబట్టి ఆల్రెడీ నీకు వచ్చింది. దీన్ని సరిదిద్దుకుంటే జనం ఏమైనా క్షమిస్తారు, లేకపోతే ఇక్కడ జనం నిన్ను క్షమించే పరిస్థితి ఉండదు. ఏం కరెక్ట్ చెప్తున్నా? అంతేనా? అంతే కదా. అంత రైతులు ఆయన భూమి పోయినాడే, ఇక్కడ భూమి పోయినా, వీళ్ళు భూమి పోయిన వాళ్ళు ఇగో ఈడ ఉన్నాడు, తన కూడా అందరు చిన్న తనది అంతా చిన్న రైతులు వీళ్ళంతా. ఈ రైతుల గోడు జర విను, లేకపోతే
నువ్వు రాజకీయంగా నిన్ను నువ్వే బొంద ఆల్రెడీ పెట్టుకుంటూనే ఉన్నావు. ఆ పోసే మన్నులా వీళ్ళది కూడా ఒక దోషడు మన్ను ఉంటుంది. నిన్ను బొంద పెట్టే టైంలో వీళ్ళది కూడా ఒక దోషడు మన్ను ఉంటుంది. ఇప్పుడు అయ్యా అంటాడు చూడు కార్యక్రమంగా. तुम्हारा काम तुम करना कुछ नहीं होता. करो 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 ऑब्जेक्शन नहीं करो करो రాదు మాకు ఇండి రాదు బాగా ఏం బాగుంది మాకు అంత పర్సన్ నా బెటనా ఇక్కడ రండి. గణేష్ గారికి గణేష్ వస్తున్నాడు. Hey there. Subscribe to my channel. And also press this bell icon. పడితే దెబ్బ తగులుతుంది అంటారు. డీలా అవి ఉంటే ఈ భూమి మీదేనా? ఏం పేరు? గణేష్. గణేష్ కడతాల్ కిందకి వస్తుంది కదా. ఏంది ఇప్పుడు ఇక్కడనే ఇది వెంచర్ ఉన్నది, ఇది వెంచర్ ఉన్నది, మధ్యలోనే ఉన్నది. ఈ భూమి ఎట్లా మీకు ఏంది మీరు ఇష్టంతో ఇచ్చిండ్రా ఏంది? ఇష్టం లేదు సార్. ఫస్ట్ వచ్చి మేలో వచ్చిర్రు మన దగ్గరికి వచ్చి ఇట్లా కరెంట్ లైన్ వస్తుందంటే ఇడానికి ఎందుకు వస్తే ఆల్రెడీ వెంచర్ ఉంది రాదు కదా అని మేమన్నాం. అంటే ఇదేం లేదు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు 2023లో అయిపోయింది, ఇప్పుడు కాలేదు, మేము శాటిలైట్ల నుంచి చేసుకున్నాం, ఒకసారి అది డ్రోన్ తోటి చేసినాము, ఇది అయిపోయింది అని చెప్పారు. ఇట్లా వేరే వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇక్కడ నీకు ఓపెన్ ఉంది కాబట్టి అది చేస్తారు, ఏమైనా షెడ్ అని అంటే అది ఖర్చు పెట్టా 3-4 లక్షలు ఖర్చు పెట్టి అది వేసిన షెడ్ వేసిన తర్వాత అదే మన 5వ నెలల చెప్పారు. నేను 6వ నెలల కంప్లీట్ చేసేసిన. ఇదాన్ని వేసుకుంటే తీయడానికి రాదేమనే ఉద్దేశంతో వేసినాక ఫర్దర్ ఒక 15 days తర్వాత వచ్చేసి వేసిన తర్వాత వచ్చేసి నువ్వేం చేసినా ఇది మాత్రం ఆగదు, నువ్వు కోర్టుకోయినా సరే ఏడుకోయినా సరే మాత్రం లైన్ మాత్రం ఆగే ప్రసక్తే లేదు. ఇక నువ్వు అంటే మేమేమన్నా ఈడ గుంత తీసే గుంతలే మా ఫ్యామిలీ వచ్చి చనిపోతామని కూడా చెప్పిన. నువ్వు చనిపోయినా సరే ఏం చేసినా సరే కానీ లైన్ మాత్రం ఆగదు, 80% ఆపే ప్రసక్తే లేదు అని చెప్పేసి. దీనికి పైసలు ఇచ్చారా ఇప్పుడు నీకు? మొన్న ఒకటి నోటీస్ తీసుకొచ్చారు, ఇది గుంత తీయకముందు నువ్వు ఆపినా సరే ఆపకున్నా సరే నువ్వైతే లైన్ అయిపోతావు. ఆల్రెడీ అవతల అయిపోయింది, యువతలు అయిపోయింది, మళ్ళీ అవతల ఇంకా ఒక 3 అయిపోయినాయి. దగ్గరికి 5 మీ కడతాలకు 5 టవర్లు వచ్చేసినాయి. ఇప్పటికే నువ్వు సంతకం చేయకపో అయితే వేసుకోపోతాం. అదే మళ్ళీ మా తమ్ముడు వచ్చేసి ఆపిండు, ఆపితే కూడా నైట్ తీసేసి పొద్దుగాల వచ్చేవారు 2 గుంతలు వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ఉదయం ఆపిపోయింది. అప్పటిదాకా మీకు పైసలు లేవు, ఏం లేదు, నువ్వు ఇస్తా అన్నది లేదు, ఏది లేదు. గ్రామ సభ పెట్టి గ్రామంలో అందరూ రైతులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని అడిగింది లేదు, చేసింది లేదు. అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము 40 జమ అడిగేసరికి ఇక మనకేం చెప్పేది, మొత్తం వస్తుంది లైన్, నువ్వు ఒక్కని పొలంలోకి వెళ్ళి వస్తలేదు, అందరిది వస్తుంది. నువ్వు నువ్వు ఏం చేసినా ఆగదన్న. కోర్టు పోదామండి, కోర్టుకైనా నువ్వు ఆగే ప్రసక్తి ఉండదు. వాళ్ళు వీళ్ళు చెప్పే ముచ్చట్లే ఇవి. ఆయన సంతోష్ కుమార్ ఇప్పుడు నీకు ఎంత ఇచ్చిండ్రు దీనికి పైసలు? ఇప్పుడు మనకు గుంటాకు వచ్చేసి 2480 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అది గజానికి. దీని కింద చుట్టూ ఇదంతా మరి మిగతాదంతా ఇదంతా లెక్కలేదు. మళ్ళీ వెంచర్ దగ్గరకు ఉంది అంటానే పర్సెంటేజ్ వస్తుంది, వైర్ గుంజినప్పుడు నష్టపరిహారం చూసి ఇస్తాం. ఇప్పుడైతే నీకు అంతే దానికి. కానీ ఇక్కడ ధర 15,000, ఇప్పుడు ఎంత పోతుంది? 15,000 పోతున్నట్టు కదా. 20,000 అయిందా గజానికి? ముఖ్యమంత్రి గారు ఇగో పక్కకు మీ వాళ్ళు మీ పార్ట్నర్లు కావచ్చు, అంటే మీదంతా ఒకటే కులం కదా, రియల్ ఎస్టేట్ కులం ఇది. ఆ రియల్ ఎస్టేట్ కులపోళ్ళు పక్కకేమో 20,000 దాకా పోతున్నాడు కదా. మరి నువ్వు వీళ్ళేమైనా అబద్ధం చెప్తే వచ్చి నువ్వు ఎంక్వైరీ చేసుకో, నీ చుట్టపోలు ఎవరన్నా ఊర్లు ఉంటాయి కడతాల్లా. ఇక్కడ 20,000 పోతుంటే ఈయనకి ఇచ్చిందేమో 2,480. అది ఉన్నది దాంట్లో రాసి ఉన్నది. ఖాళీ పోల్ వేసిన కాడనే. అయితే ఇయ్యా అంటే వచ్చి దౌర్జన్యంగా దొంగలోతిగే అన్నదాతవని రైతే రాజు అని నిన్నుకొని ఆడినరా, అన్నం పెట్టే రైతన్న నీకు ఆకలి మిగిలిందా అని ఉట్టిగా రాలే సాహిత్యాలు. రైతే రాజు అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అనుకుని చెప్పిన దేశంలో ఇగో వీళ్ళ పరిస్థితి రాజు కాదు, కార్పొరేట్లే ఈ దేశానికి రాజు, భారతదేశానికి రాజులు. పొద్దున్న లేస్తేని రాహుల్ గాంధీ జై సంవిధానం అని పుస్తకం పట్టుకొని రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తీసుకుపోయింది కదా. ఏ రాజ్యాంగం ప్రకారంగా ఈ రైతు గణేష్ కాదన్న నీ పేరు, గణేష్ రైతు భూమి ఏ రాజ్యాంగ ప్రకారంగా రాత్రి ఇప్పుడు వచ్చి కాంపెన్సేషన్లు పెట్టకుండా, రైతుల పర్మిషన్ లేకుండా, రైతులను ఒప్పియకుండా
గ్రామ సభ పెట్టకుండా గ్రామస్తులతో మాట్లాడకుండా నువ్వు ఏదైనా కానూన్ ప్రకారమే ఉన్నాయి ఇవన్నీ, నేను కానూన్ లేని చెప్తలే మేము, అవన్నీ ఏమి లేకుండా నువ్వు చేస్తున్నావు. ఇదంతా ఉట్టి బోకస్. నువ్వు నీ రాహుల్ గాంధీ జై సంవిధానాన్ని చేతులు పట్టుకొని తిరిగేది బోకస్. మీరు చెప్పేటి మీరు సభలు పెట్టి ఊర్లల్లా జిల్లాలలో పోయి యాత్రలు చేస్తున్నారు కదా, సంవిధానం జై రాజ్యాంగం జై రాజ్యాంగం అనేది. మా ఇంట్లో పోసుకునే ఉద్యమాలు మీ అన్ని మీరు చేసేటి అన్ని లోపల ఒకటి పెట్టుకొని నీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేస్తున్నారు మీరంతా. ఇవాళ ఇప్పుడు రేపు వీళ్ళందరూ అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవాలి అంతే కదా. ఈ అన్నం పెట్టే రైతు పల్లెలల్లా మీరు సున్నం పోస్తున్నారు, విషం పోస్తున్నారు. విషం పోసి సచ్చే కాడికి తీసుకొచ్చారు. ఇగో ఇంతకుముందు ఏరి నువ్వు ఎక్కడమైనా మనోడు నువ్వు ఇట్రా ఉరికిరా. ఇగో ఈయన కట్నం కింద ఎంత ఇచ్చారు నీకు? నీ పేరేంది? కార్తిక్ గౌడ్. ఇనుండ్రి తెలంగాణలో గౌడనలు అన్నారు, వినాలి ముచ్చట చెప్పు. కట్నం కిందకి నాకు 4 గుంటలు ఇచ్చారు సార్. నా కట్నం కింద 4 గుంటలు ఇస్తే పెళ్లి చేసి ఇచ్చారు మంచిగానే. ఇక నేను ఫ్యూచర్ లో అంతే బంగారం కిందకని ఇచ్చారు. అది బంగారం కిందకని ఫ్యూచర్ లో పిల్లలకు భవిష్యత్తుకి ఏమైనా అవసరం పడుతుందని నేను గిల్లని సరే ఏం అమ్మకుండి నాకు అది ఇచ్చేసి బంగారం కిందకి ల్యాండ్ ఇచ్చారు. 4 గుంటలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అయినాక ఈ అటెన్షన్ మన కేవీ 765 స్తంభాలు పడ్డాయి. నన్ను ఇచ్చిన దాంట్లోనే పడ్డది. ఇక నాకున్న 4 గుంటలు ఆ 4 గుంటల్లోనే పడ్డది. ఇగో ఇది పరిస్థితి. ఆయన ఇంకా నాకు చెప్పేటప్పుడు ముచ్చట ఏం చెప్పిండంటే ఈయన ఇంకా పైసలు పెట్టి ఇంకో 2 గుంటలు కొనుక్కున్నాడు. నాతో చెప్పినావు పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి ఉంటది కదా పిల్లలకు. రేపు నేనే 2 గుంటల పైసలు ఇచ్చి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే 2 గుంటలు 4 గుంటలు మొత్తం దాన్నే పడ్డది. ఏ ఇంట్లోనైనా గానీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే కష్టపడి పిల్లల పేరు మీద ఎంతో కొంత దాచిపెట్టుకుంటారు. ఇక గట్లనే భూమి ఉంటది కదా, భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు మోసపోడు అన్యాయం కాడు అనుకుంటే మీ అసొంటి ప్రభుత్వాలు మీ అసొంటి ఉన్నారు కాబట్టి భూమిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఆగమయ్యే కాడికి వస్తున్నది. ఇను రేవంత్ రెడ్డి ప్రభుత్వమా మీరందరూ ఎవరెవరితో మంత్రిమండలి ఉన్నారో అందరూ చూడుండ్రి అసలు ఒరిజినల్ బాధలు ఎట్లున్నాయో. వాళ్ళకేమో అరాకొర ఇచ్చేసి 10% కూడా చక్కగా ఇయ్యలేదు. ఇక వీళ్ళకి వచ్చే వరకు ఉన్నది కూడా ఊడబిక్కున్నారు మొత్తం. మీరు కాంపెన్సేషన్ ఒకవేళ ఇస్తే కూడా దానికి ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా ఎట్లా దాని వాల్యుయేషన్ చేసి మార్కెట్ వాల్యూకు డబల్ ఇవ్వాలని చెప్పి దాంట్లో ఉన్నది. అటువంటిది చేసి తీసుకుంటేనేమో సరే ఇది భవిష్యత్తు వేరేటోళ్ళ ఉపయోగానికి కూడా ఉంటది అనుకుంటే వేరే విషయం. కేవలం ప్రైవేట్ కంపెనీలు అది కూడా ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే ఒక్క రియల్ ఎస్టేట్ ఉంది అనలేదు. ఇటు పక్కకు ఉన్నది మధ్యలో ఖాళీ ఉన్నది కాబట్టి ఈ రైతుకి ఎవరు అండలేరు. ఎమ్మెల్యేలు ఓట్లప్పుడు వస్తారు, మీరు పైసలు తీసుకొని ఓట్లు ఇస్తారు. మీరంటే మీరే తీసుకోపోవచ్చు. దొంగలంగానే ఎన్నుకుంటారు. ఎన్నుకుంటే వాడే ఉంటుంది అవతల దగ్గర. మరి పెట్టిన పైసలు పెట్టుబడి ఏడికి వెళ్ళాలి. వాడు ఇప్పుడు అదాని కంపెనీ దగ్గరికి వెళ్ళి వాడు పైసలు తీసుకొని ఉంటాడు. పక్కా మీ ఎమ్మెల్యే అనేట ఆయన పైసలు తీసుకొని ఉంటారు. నాయకులంతా గదే కదా. మీరు పైసలకు అలవాటు జనం అలవాటు పడ్డారు. పైసలు తీసుకొని ఉంటే సీఎల మీ దగ్గరకు వచ్చి మాట్లాడేటోడు దిక్కు లేకుండా అయిపోయింది. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మీరు ఆ పైసలు తీసుకొని ఓట్లేసులు బంద్ చేయండి. నిజాయితీ పరులను నిస్వార్థ పరులను రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు నిలబెట్టి గెలిపించుకోరు. కనీసం మీ ఊరు బాగోగన్నా ఇలా అడ్డం నిలబడేటోళ్ళన్నా వచ్చి నిలబడే పరిస్థితి ఉంటది. గటువంటి వాళ్ళని కాకుండా చేస్తే గిట్నే మీ భూములు పోతాయి. ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారు, ఎంపీలు అమ్ముడు పోతారు. మన దగ్గరకు వచ్చి మంచిగా పిట కథలు బాగా చెప్తారు ఎలక్షన్లు అప్పుడు వచ్చి మేము ఉన్నాం అని. ఓట్లు పడ్డాక తర్వాత నేనేం చేయాలంటున్నాడు కదా మీ నారాయణ రెడ్డి. నాదే పోతున్నది అని చెప్పండి. గట్టిగానే మాటలు కాదు ఇవన్నీ, అమ్ముడు పోయే మాటలు అవన్నీ. ఆయన అన్ని పైసలు అన్ని తీసుకున్నాడు. ఎందుకంటే పైన ముఖ్యమంత్రి తీసుకున్నాడు, ముఖ్యమంత్రి అమ్ముడు పోయింది కదా. ఇది మళ్ళీ ఏంది ఇగో ఇది అసలు ముచ్చట ఇంకోటి ఉన్నది. ఇది ఫ్యూచర్ సిటీ అట. ఈ ఫ్యూచర్ సిటీ ఏమో పాడు కానీ మాకు తెలియదు నాయన, కానీ ఎవరి ఫ్యూచర్ ఏందో మాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళ ఫ్యూచర్ మాత్రం నాశనం పట్టించేస్తున్నాను. ఇవి అర్థం చేసుకొని ప్రజలు కూడా దయచేసి ఇటువంటి వాళ్లకు సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్నం పెట్టే రైతులు కార్పొరేటర్లు వచ్చి మొత్తము రైతులను ఈ ప్రాంతంలో సర్వనాశనం చేస్తున్నారు, కర్తాల్ ప్రాంతంలో. కాబట్టి మీరు కొడవల్ల కుసమెరుపులై మిరవాలబ్బా మీరందరూ అయ్యి ఇక్కడ ఉద్యమాలు చేస్తేనే మీ ఆగుతాయి. కానీ మీరు కూడా ఎవరు వస్తే ఆదోటి బుధం చేయంగానే ఏదో వీళ్ళే 10 మంది ఉన్నారు కదా అని ఉండదు. ఈ ఊరు మొత్తం కూడా వీళ్ళెంబడి ఉండాలి. ఈ ప్రాంతం మొత్తం ప్రజలు కూడా వీళ్ళెంబడి ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలి. రేపు మన కళ్ళ ముంగట ఇటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల ఆత్మహత్యల కాడికి పోడు. ఇటువంటి వాళ్ళు అంటే గివిల్లే. ఇటువంటి వాళ్ళు పోతే మన ఊరికి మనకి అరిష్టము. మానవ సమాజంలో ఇట్లా జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా ఇటువంటి వాళ్ళకు సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి దీన్ని ఇమీడియట్ గా నువ్వు యాక్షన్ తీసుకొని వీళ్లకు ప్రాపర్ గా వీళ్ళ భూములకి వెళ్ళి పోకుండా చూడు. అది కూడా డైరెక్షన్ లెస్ పోతున్నది. పోకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఈ పోరాటం మాత్రం ఆగదు అని చెప్పదలుచుకుందాం. ఒక పాటన మీ ద్వారా రైతులకు ధైర్యం ఇచ్చి ఒక పాట పాడమని అంటారు. అయిపోయింది అన్నదాతవని రైతే రాజు అని నిన్ను కొనియాడినరా.
అన్నం పెట్టే రైతన్న నీకు ఆకలి మిగిలినదా? అన్నం పెట్టే రైతన్న నీకు ఆకలి మిగిలినదా? అంబేద్కర్ సాక్షిగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగ ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను ఎట్లా తలగబెడుతున్నారు, ఎట్లా బొందబెడుతున్నారు అనేది చూసేందుకు ఈ కర్తాల్ రైతులు దాదాపు ఒక 15-20 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్న ఒక్కసారి మీరు ఇక్కడికి రాండ్రి, ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎంత దారుణం ఉన్నదంటే ఇక్కడ మీరు కాదు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు నడుపుతున్నారు. ఉన్న వాళ్ళు ఏ పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇస్తే ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది. 2024లోనే గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది. ఈ 765 ఏదైతే లైన్ ఇక్కడ నుంచి పోతున్నదో దాన్ని ఏది కర్తాల్ పవర్ గ్రిడ్ ది రంగారెడ్డి జిల్లాలో బీదర్ నుంచి మహేశ్వరం ఇది ఈ లైన్ ఇక్కడ నుంచి పోయేదాన్ని ఇది ఎంత కుట్రపూరితంగా ఉన్నదంటే పక్కకే రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు ఉన్నాయి. ఇక్కడ బటర్ఫ్లై వెంచర్ అట ఆయన కూడా కాదు 20 సంవత్సరాల కింద వచ్చినట్టు శేషగిరిరావు అంటారు ఆంధ్ర ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని ఆ రియల్ ఎస్టేట్ దానిలోకి ఏం పోతలేవు. సామాన్య పేద ప్రజలు వీళ్లకు ఎకరము 2 ఎకరాలు 20 గుంటలు 30 గుంటలు ఉన్నోళ్లకు వాళ్ళకేదో పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ ఓన్కి ఇవ్వకుంటే ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద అనకొండ వచ్చి భూములను మిండే అనకొండ వచ్చి ఈ కంపెనీ రూపంలో వచ్చి ఇక్కడ భూములను మొత్తం ఈ ఇయ్యనున్నోళ్ళ భూములకెళ్ళే మొత్తం పోతున్నాయట కంప్లీట్గా. ఇక్కడ మీరు పబ్లిక్ హియరింగ్ జరగకుండా వీళ్ళు మాకు వద్దో నాయనా అని వీళ్ళే గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి తీసుకపోతే అక్కడ ఆఫీసర్ అట ఈ సంతోష్ కుమార్ కదా ఇంతకుముందు మీరు చెప్పింది యోగి డీజీఎం అట అయిన సంతోష్ కుమార్ ఆ కంపెనీకి పనిచేసే ఆయన బ్రోకరు ఈ మొత్తం వీళ్ళు వద్దని ఇస్తే కావాలని రైతులు ఈమని చెప్పిరని ఈయన ప్రచారం చేసుకుంటున్నట. కలెక్టర్ గారి దగ్గరికి పోయినట్ట. కలెక్టర్ ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మరే మా భూమి దగ్గర వచ్చి వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ లైన్లు దించుతున్నారని చెప్పని వీళ్ళు పోయి చెప్తే మా కలెక్టర్ ఆర్డర్ ఉన్నదని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఇవో ఈ ఆర్డర్ చూడండి ఇట్లా కలెక్టర్ గారు కాదు కానీ అఫీషియల్గా వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మా దగ్గర ఉన్నదని చెప్పని వాళ్ళు అంటారు. మీరు పోయి కలెక్టర్ దగ్గర పోయి కలిస్తే కలెక్టర్ నాకు ఇది తెలియదు అన్నాడా లేదా? తెలియదు అన్నాడు కదా, ఏం అవుతుందని చెప్తలేం కదా. కలెక్టర్ ఏం చెప్తారట, కలెక్టర్ గారు నాకు ఇది తెలియదు ఆర్డర్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అని కలెక్టర్ అంటారట. ఒకవేళ నీకు తెలియదు నీ చేయిలో లేదనుకో కలెక్టర్ గారికి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఎవరు తీసిరో వాళ్ళ మీద కేసులు పెట్టి బొక్కలు పడాలి. ఫస్ట్ ఈ ఆర్డర్ ఎట్లా వచ్చింది మరి నీ కన్సెంట్ లేకుంటే ఎట్లా వచ్చింది అంతే కదమ్మా, బొక్కలు పడేయాలే కదా. గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు నీ ఊరు ఇట్లనే ఉంటుంది ఇట్లనే పోతావు నువ్వు. మరి రేపు పొద్దుగాల వీళ్ళకి ఇట్లనే జరిగితే ఇది ఆపకపోతే ఇందులో అన్యాయం జరుగుతున్నది. వీళ్ళకు ఒకవేళ నిజంగా తీసుకున్నది పద్ధతి ప్రకారంగా కానూన్ ప్రకారంగా తీసుకోవాలి. నువ్వు కానూన్ ప్రకారం ఏది చేస్తలేవు ఇక్కడ చేయకుండా దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి వీళ్ళని బెదిరించి పేద రైతులు కదా వీళ్ళకి ఎవరు అండా ఉంటారు అని అంటే తిరుగుబాట్లు ఇట్లే మొదలవుతాయి. రేపు నువ్వు ఈ రూట్లకెళ్ళే పోతావు కదా, నువ్వు నీ కుటుంబ సభ్యులు మొత్తం దసరాకు పోతావు. ఇప్పుడు అక్టోబర్లో దసరా వస్తున్నది, దసరాకు పోయి నీ ఊర్లకే పోతావు కదా, కొండారెడ్డిపల్లికే పోతావు కదా. ఆ లోపల జరగకపోతే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు అనుకో అయితే లాఠీ చార్జ్ అయితే కూడా ఇష్యూ అవుతుంది, మొత్తం స్టేట్ అంతా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ పోరాట మార్గంలో పోతున్నారు. మీ అందరికి చెప్తున్నారు ఏంటంటే ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దమ్మా, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరంతా ఆత్మహత్యలు చేసుకోవద్దు. జగిత్యాల భూ పోరాటాల కాడికెళ్ళి నడుస్తా ఉన్నది. ఉట్టి ఏదో గద్దరన్న బొమ్మలు పెట్టుకొని తిరుగుడు కాదు. గద్దరన్న ఈ పేద ప్రజల గురించే ఈ పేదల గురించే ఎంతో సాహిత్యం తీసుకొచ్చి పెట్టింది కదా. ఆయన చేతులకు హాత్కాడీలు వేస్తే దానికి తిరుగుబాటు చేసిన వాళ్ళం మేమంతా ఆబాపతోళ్ళమే. కానీ ఒకటే క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇది నువ్వు రేవంత్ రెడ్డి మీ పవర్ మంత్రి నువ్వు ఏం చెప్తారో ఏం చేసుకుంటారో ఏందో తెలియదు. నీ జిల్లాలో జరుగుతున్నది ఇది. నువ్వు ఈ ఇల్లీగల్గా నువ్వు ఏదైతే వెంచర్లకు ఇబ్బంది కాకుండా మరి అలా నువ్వు పార్ట్నరా నీ చుట్టపల్లి ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా మాకు తెలియదు, మా పేద ప్రజలకైతే ఇక్కడైతే తెలియదు. బరాబర్ దీంట్లో ఏదో లావాదేవీలున్నాయి. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు అన్నారు? నారాయణ రెడ్డి గారు. ఆయన అంటున్నట నేనేమని చెప్పుకోవాలి, నాదే 2 ఎకరాలు పోతుంది అంటున్నట. అయ్యా శాతగానే నువ్వు ఎమ్మెల్యే గిరి ఎందుకు చేసేది? రిజైన్ చేసి పడేసాయి. నీతో చేత కాకపోతే రిజైన్ చేసాడ పడేయి, మొక్కల పడే ఎవరో ఇళ్ళకెళ్ళి నిలబెట్టుకొని గెలిపించుకుంటాం రేపు పొద్దుగాల. ఇది కాపాడేటోళ్ళు ఈ సక్కదైన ఎమ్మెల్యేలు ఇల్లు ఏం లేదు, ఇదంతా ఏం లేదు.
శాతగా కాదు, వీళ్ళంతా పెద్ద కంపెనీల దగ్గర పైసలు తీసుకున్నారు, బొచ్చడు తిని మరిగినరు. వీళ్ళు వాళ్ళ కుటుంబాల పేర్ల మీద ఇక్కడ కాకపోతే వేరే దగ్గర భూములు ఇస్తారు, వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పని ఇది. వీళ్ళు పోయినరట. ఈవెన్ మీరేది మల్లురావి దగ్గర కూడా పోయినన్నారు కదా. మల్లురావి గారు మీ అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి, ఇంట్లో అసైన్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే కూడా పోతున్నాయని చెప్తున్నారు. మరి మీరు దళితుల గురించి మాట్లాడుతున్నారు కదా. నువ్వు దళితుల ప్రతినిధి. దళితుల హక్కుకు ఇచ్చేటువంటి రాజ్యాంగ హక్కు ఇచ్చినటువంటి సీటు రిజర్వ్డ్ సీట్లను ఉండి నీ ప్రాంతానికి సంబంధించినటువంటి దళితుల హక్కులని నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వేందా, నువ్వు ఎంపీ ఎందుకు పాడేందుకు మన్ను తీసాడ పడేయకనట. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు, ఇక్కడున్న ఎంపీకి, లోకల్ కలెక్టర్కు అందరికీ విజ్ఞప్తి చేసేందంటే మీరు ఇల్లీగల్ గా చేస్తున్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు. అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తారు కాబట్టి మీరు పోరాటాలకు డైవర్ట్ అయ్యే స్థాయి దాకా మీరు తీసుకోపోకండి. మీరు దీంతో నష్టపోతారు, రాజకీయంగా కూడా నష్టపోతారు. ప్రజల కన్నీళ్లు పెట్టించే స్థాయికి మీరు తీసుకురాకండి. ఇదంతా పేదోళ్ళవి ఉన్నాయి. ఎంతమంది ఉన్నది పక్కకు పెడితే పేదోళ్ళ భూములు ఉన్నాయి, పేదోళ్ళ హక్కులు ఉన్నాయి. కాల రాస్తే మాత్రం ఇది ప్రజాపర ప్రభుత్వం అనబడదు. మీది కూడా పిశాచిక రాక్షస ప్రభుత్వం అనబడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి మళ్ళొక్కసారి చెప్తున్న ఆఖరికి, నువ్వు పోయే బాట ఇది. నిన్ను అందరు హర్షించాలి తప్ప నిన్ను అందరూ వ్యతిరేకించి నిన్ను చీతు అనుకునేటట్టు మనం నువ్వు చేసుకోకని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాపాడుకుందాం కడతాల్ గ్రామాన్ని, కాపాడుకుందాం కడతాల్ గ్రామాన్ని, కాపాడుకుందాం పచ్చని పంట పొలాలని. మహేశ్వరం పవర్ గ్రిడ్ అని ఒక ప్రైవేట్ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఒక తప్పుడు అలైన్మెంట్తో కడతాల్ మండలంలోని కడతాల్ గ్రామాన్ని పూర్తిగా పట్టణాభివృద్ధికి నిరోధకంగా మారుతూ ఉంది. ఈ 765 అనేది చాలా పెద్ద లైను. ఈ లైన్ అనేది కడతాల్ పట్టణ అభివృద్ధికి నిరోధకంగా మారుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో 1-2 ఎకరాలు ఉంచుకున్న రైతులను మరి కడతాల్ చుట్టూ ఒక ఆకారంలో ఎవరైతే అమ్మని రైతులు ఆ అమ్మని రైతుల కుట్రాపూరితంగా అమ్మని రైతుల పొలాలంగానే ఈ అలైన్మెంట్ అనేది ఉంది. ఈ అలైన్మెంట్ అనేది సి అలైన్మెంట్ ఉంది. అలైన్మెంట్ ఏ, బి అనేటివి ఉన్నాయి. అవి కాకుండా ఈ సి అలైన్మెంట్ మీద మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారని మేము సంవత్సర కాలం నుంచి సంబంధిత అధికారులను, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, పవర్ గ్రిడ్కి సంబంధించిన ఆఫీసుల చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. అయినా కూడా సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టి కూడా తీసుకుపోయాం. వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. మరి ఇదొక అలైన్మెంట్ జరిగేటప్పుడే రైతులను ఇన్వాల్వ్మెంట్ చేసి గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ మధ్యన తెలుస్తుంది. ఎలాంటి అప్రూవల్స్ లేవు. దానికి విరుద్ధంగా మా పొలాల గుంట బెదిరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ యొక్క లైన్ ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాం ఇది పద్ధతి కాదని చెప్తే మాకు కలెక్టర్ గారు స్పెషల్ ఆర్డర్ ఉంది. ఈ లైన్ ఆపేదే లేదు, ఆపడం మీ తరం కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులను బెదిరించి ఈ లైన్ ఎరెక్షన్ అనేది చేస్తారు. ఈ లైన్ ఎరెక్షన్ వల్ల ఒక రైతుగా నేను మాత్రం 2 ఎకరాలు నష్టపోతున్నా. ఆ 2 ఎకరాల వాల్యూ ఈరోజు మార్కెట్ వాల్యూ 13 నుంచి 14 కోట్ల రూపాయలు. దానికి గాను వాళ్ళు గజానికి లైను పోయే చోట 90 రూపాయలు, స్తంభం అడే చోట 2400 రూపాయలు ఇస్తారు. దానివల్ల మా కుటుంబం పూర్తిగా నష్టపోయి ఆర్థికంగా చిన్నవిందనమై ఈ పొలాలు అమ్ముకోలేదనే బాధ గురి అవుతూ ఉంది. మరి అదే కాకుండా మా కడతాల్ ప్రాంతంలో ఇంకా లైన్లు వస్తాయనే భయంతోన ఏదైతే చిన్నకారు సన్నకారు వెనుకబడ్డ తరగతిలో ఉన్నారో ఆ పొలాలను అమ్ముకుంటున్నారో అగ్వకు సగ్వకు. ఇది ఒక విషపూరితంగా ఈ లైనే లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంబడే ఎంక్వైరీ చేసి ఎక్కడ లోపాలను సరిదిద్ది కడతాల్ పట్టణానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఈ లైన్ వేయాలి. ఒకవేళ కాదు కూడా వేస్తాము అంటే ఏదైతే మార్కెట్ రేట్ ఉందో కడతాల్లో 25 నుంచి 30 వేలు ఉంది ఎకరాకు గజానికి. ఆ గజం వాల్యూ లేదంటే ఎకరాకు 5 కోట్లు ఉంది. ఆ పూర్తి నష్టపరిహారం చెల్లించి వేయాల్సిందిగా మేము చాలాసార్లు సంబంధిత అధికారులకు విన్నపించాము. అయినా కూడా మా మాటలను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక మేము ఉద్యమం చేయాలని ఒక పంతలో డిఫరెంట్ పంతాలను పోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని ఒక రైతుగా నా ఆవేదన వెలిపుచ్చుతున్నాను. రైతుల ఐక్యత.
రద్దు చేయాలి వెంటనే, రద్దు చేయాలి కేవీ లైన్ వెంటనే, రద్దు చేయాలి అలైన్మెంట్ వెంటనే. ఈరోజు కడతాల్ మండల కేంద్రంలో 765 kV మరి లైన్ వేస్తున్న సందర్భంగా దానికి నిరసనగా మరి ఈరోజు కడతాల్ గ్రామ పట్టణ కేంద్రంలో మరి రైతులు నిరసన తెలియజేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ముచ్చర్ల సత్తన్న గారి తనయులు, క్రాంతిదళ అధ్యక్షులు, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు మరి అన్న మరి క్రాంతిదళ అధ్యక్షులు అన్న పృథ్వీరాజ్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతులకు న్యాయం చేస్తారని మేము సవినయంగా వేడుకుంటున్నాం.